ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ మాటలు ఎవరి మాటల మీద ఆధారపడి ఉంది? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాయి కానీ మన జీవితంలో అపవాది తీసుకొచ్చే దాడులు, శోధనలు, పోరాటాలని మనం ఎదిరించలేము. యేసు ప్రభు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన శోధించబడటానికి 40 దినములు నడిపించబడ్డాడు ఎడారిలోకి. ఆయన నడిపించబడిన తర్వాత ఆ 40 దినాలు అయిన తర్వాత లూసిఫర్ వాడే వస్తాం మనం చూస్తున్నాము. ఆ లూసిఫర్ వచ్చే యేసు ప్రభుని శోధిస్తాము చూస్తున్నాము. యేసు ప్రభుని శోధించేటప్పుడు 3 రీతిలుగా వాడు శోధిస్తున్నాడు. శోధించిన ప్రతిసారి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? బైబిల్ తీస్తాడు, ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. రాయబడినది ఏంటి? రాయబడినది 3 సార్లు రాయబడింది. ఏ వాక్ అయి ఉన్న దేవుడే ఆయన సొంతంగా ఏదైనా చెప్పచ్చు కదా. ఎందుకు రాయబడినదే చెప్తున్నాడు అంటే, దేవుడు ఈ రోజుకి మనకు ప్రోటోకాల్ ఇస్తున్నాడు, ఒక ప్రోటోటైప్ ఇస్తున్నాడు. నువ్వు అపవాదిని పోరాడాలంటే ఏం అక్కర్లేదు, నీకు కావాల్సింది ఈ వాకే. ఈ వాక్ చేతుల్లో బైబిల్ కాదు, ఇక్కడ బైబిల్ కాదు, పడుకున్నాక బైబిల్ కాదు. అపవాది బైబిల్ చూసి ఏ భయపడ్డు, ఎందుకంటే వాడికి ఈ వాక్యం నీకన్నా బాగానే తెలుసు. హీఈస్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ హ్యాండ్ యాజ్ ఎ రిటన్ ప్రింటెడ్ వర్డ్. ఇది ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి, గుండెలో చెక్కబడి ఉండాలంట. నా గుండెలో చెక్కుకుంటానని దేవుడు నాకు తెలియజేయబడుతుంది. హృదయంలో చెక్కబడాలంట. అనుకు చూడండి, అపవాది నీ చేతుల్లో బైబిల్ చేస్తే నీ హృదయంలో వాక్యం ఉందా? ఎందుకంటే దినములు ఎలా ఉంటే మనకు తెలీదు. ఏదో ఒక రోజు శ్రమల కాలంలో అయితే తప్పకుండా వాక్యం చేతుల్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? నా యాప్లో ఉంటుందండి. ఆహా, 2 ఇంకా సులభం. చేతుల్లో బైబిల్ తెస్తాం, ఇంటికి వచ్చే చేతుల్లో బైబిల్ తెస్తాం కష్టం. అన్ని ఫోన్లో ఒక్కసారి స్వీప్ చేసుకుని పోతాం, చాలా ఈజీ. సో హౌ యూ గోనా డూ ఇట్? వాక్యం ఎక్కడ ఉంది? లేదు. వాక్యం లేకపోతే ఎలా వాక్యాన్ని ప్రకటిస్తావు? వాడు ఆశ అంతా నీ చేతుల్లో బైబిల్ పెట్టుకుంటే వాడికి సంతోషం. ఎందుకంటే వాడు అంటాడు, నువ్వు చేతుల్లో బైబిల్ పెట్టుకునేంత వరకు నన్ను ఏం పోరాడతాడు? నన్ను పోరాడతాను. ఇంక రెఫరెన్స్లు తిప్పి ఎక్కడ ఉంది అప్పుడు తిప్పని చెప్తావా? అపవాది కొడతా ఉంటే ఇదిగో చెప్తానుండు, ఇదిగో చెప్తానుండు అంటావా? యేసు ప్రభు అక్కడేమి ఇదిగో చెప్తానుండు అని ఎతకల. అపవాది తీసుకొచ్చా ప్రతి శోధనకి ఇట్ ఈస్ రిటర్న్ కోట్ చేసి ముగించాడు, అయిపోయింది.